వీటిలా ఎఫెక్ట్లు ఇస్తుంటే మనమేం చేయగలం? ఇలా సౌండ్లు ఇవ్వడం ఆపేయి. అయితే ఓకే. ఉండాల్సింది లేదే అనుకున్నాను, పీకాడు. అది పుస్తకం, అది పేజీ. అక్షరాలు మారు, వీడు మారడు. 8:12. ఎవరికి చెప్తున్నావు? నీకే చెబుతున్నాను, ఎలాగూ టైం అడుగుతావు కదా, అందుకే అడగకముందే చెప్పేశాను. ఓవర్ యాక్షన్ వద్దు. లైటర్ ప్లీజ్. వద్దు. రియాక్షన్ అదోలా ఉంది. మన టైం బాగోలేదా? వీడి రియాక్షన్ కూడా అలాగే ఉంది. వీళ్ళిద్దరూ ఈరోజు సీరియస్గా ఉన్నారేంటి? అడుగుదాం. ఒక స్మాల్ డౌట్. ఏంటి? ఈరోజు శనివారం, కాలేజీలన్నీ లీవు, ఎలాగూ నీ డ్రీమ్ గర్ల్ రాదు. అయినా నువ్వు ఇక్కడికి వచ్చి నుంచున్నావే, కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఏం లేదు గురు, రోజు రావడం వల్ల అలవాటు అయిపోయింది. పని పాట ఏం లేదు, అందుకే వచ్చాను. మంచి పని చేశావు. ఏ బాల్ వేసినా బౌండరీ కొట్టేస్తున్నాడే. 6 అదే కొడతాను నేను. మైండ్ వాయిస్ సౌండ్ వాయిస్ అయిందా? అమ్మయ్యా వెళ్ళిపోతున్నాడు. ఇక వీడి గోల మనకుండదు. హలో, వెళ్ళలేదా? వచ్చింది డౌట్, అడగొచ్చా? ప్రొసీడ్. రోజు నాకంటే ముందే నువ్వు వస్తున్నావు, నేను వెళ్ళినా నువ్వు వెళ్ళడం లేదు. ఈ రూట్లో బస్ కూడా రాదు కదా. గుడ్ క్వశ్చన్. ఒకే డ్రెస్ మెయింటైన్ చేస్తున్నావు, కారణం తెలుసుకోవచ్చా? కరెక్ట్గా అడిగారు. ఎన్నో రోజులుగా నా మనసులోనే దాచుకున్న ఫీలింగ్స్ సార్, ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. సరే అయితే చెప్పద్దులే. ఉండు, నీకు చెప్తాను. ఎందుకంటే ఇది వినబోయే మొదటి వ్యక్తివి నువ్వు. ఈ పని మీద ఒట్టు. చెప్పైతే. టైం పడుతుందా? లేదు, ఇప్పుడు చెప్పేస్తాను. చెప్పు. ఒకరోజు సాయంత్రం 5 గంటలు అయి ఉంటుంది సార్. అప్పుడు ఏంటంటే చిచ్చుబుడ్డి వెలుగులో, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడ ఆపాను? చిచ్చుబుడ్డి. ఆ చిచ్చుబుడ్డి వెలుగులో ఆ దేవత అలాగే అడుగే. అయ్యో, ఈ కథ చెప్పేలోగా నా కథ ముగిసిపోయేలా ఉందే. వినుబా, చెప్పు. ఆ దేవత అలాగే నడుచుకుంటూ వస్తుంది. ఇంతకు మించి నేను ఓర్చుకోలేను. ఈ కథ అతనికి మాత్రమే. నువ్వు మూసుకుని చదువుకో. సారీ సార్, నా గర్ల్ ఫ్రెండ్ మిస్డ్ కాల్ ఇచ్చింది, ఇంకోసారి వింటాను. నా కథ నా కథ వినకుండానే వెళ్ళిపోతున్నాడే. ఇప్పుడు నా కథ ఎవరు వింటారు? నేను వింటాను. నువ్వు వింటానన్నా నీకు నేను చచ్చినా చెప్పను. చదువుకోరా. అయ్యో, ఎంత హింస. ఇదంతా ఎవరి కోసం? అంతా తన కోసం. ఆ రోజు నేను చూసింది ఈ అమ్మాయినేనా? కాదు, మీరు వెళ్ళండి సిస్టర్, మీరు వెళ్ళండి. ఎప్పుడు కనపడుతుందో ఏమో. వచ్చాడండి. ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాల్లో వచ్చే పిజ్జా బాయ్ లాగా కరెక్ట్గా వచ్చేసావు. అవును సార్, చిన్నప్పటి నుంచి నేను పంచువాలిటీని ఫాలో అవుతున్నాను. నీ తొడ పట్టుకుంటాను రా. నా బ్రెయిన్ లో ఉన్న జ్యూస్ స్ట్రా వేసుకు తాగేకిరా. జరుగు. ఇదే నీ హద్దు. దీన్ని దాటి రావద్దు. 4 అడుగులు గ్యాప్ మెయింటైన్ చేయి. ఓకే? అయితే ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఈరోజు నువ్వు ఫ్రీయేనా? ఎందుకు అడుగుతున్నావు? ఆ రోజు సెకండ్ లో ఆపేసిన కథ చెబుదామని. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఈశ్వరా, ఈవినింగ్ ఒక 5 గంటలు అయి ఉంటుంది. ఈ రోజు ఈవినింగా? నో 4 months బ్యాక్, దీపావళి రోజున. అయితే ఓకే. ఈవినింగ్ ఓ 5 గంటలు అయి ఉంటుంది. అప్పుడు ఆ చిచ్చుబుడ్డి వెలుతుర్లో
ఆ దేవత అలా నడుచుకుంటూ వచ్చింది. తన మొహాన్ని నేను చూశాను. సార్ ఆ? సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలా చూశాను. చూసుండవు, సినిమా డూప్లికేట్, జీవితం ఒరిజినల్. కానీ నేను ఆ ఫేస్ పర్ఫెక్ట్ గా చూడలేదు. పర్ఫెక్ట్ గా చూడపోయినా ప్రేమించేశారు. ఏంటి సిగ్గుపడుతున్నారా? ఏంటి కట్ చేశారు? కంటిన్యూ చేయండి. నవ్వు కాదు కథ. ఓ అయితే సరే. ఓకే. ఆ రోజు ఆ అమ్మాయి కూడా నన్ను చూసింది. మసగా కనిపించిన ఓ నా మనసంతా ఆమె దోచేసింది. దిస్ ఈజ్ మై స్టోరీ. అది సరే గానీ ఈ డ్రెస్ ఎందుకు మార్చడం లేదు? ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయి నన్ను చూసినప్పుడు నేను ఇదే డ్రెస్ లో ఉన్నాను. అయితే ఒకవేళ నేను డ్రెస్ మారిస్తే ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టకపోతే? ఆ రోజు డిసైడ్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డ్రెస్సే మార్చలేదు. మార్చలే సరే, ఎందుకు ఉతకలేదు? ఓ, కనిపెట్టేశారా? కంపు కొడుతుంటే తెలియదా? ఆగు. ఓ, దానికి ఒక కారణం ఉంది. ఒకవేళ నేను ఉతికితే నా డ్రెస్ కలర్ పోతే, తను నన్ను గుర్తుపట్టకపోతే నా ప్రేమే కనపడకుండా పోతుంది. యు ఆర్ అండర్స్టాండింగ్? చైతి, అది సరే గానీ సాయంత్రం 5ంటికి వచ్చే అమ్మాయి కోసం ఉదయం నుంచి ఎందుకు వెయిట్ చేస్తుంటావు? ఆ అమ్మాయి నేను 5ంటికి చూశాను, కానీ తను ఎప్పుడు వస్తుందో తెలీదే. లాజిక్. రేయ్, ఇది కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ అట్రా. ఏంటి ఉమ్మేశాడు? వీడు విని ఉమ్మేశాడు, వీడు వినకుండానే ఉమ్మేశాడేంటి? భరిద్దాం, అంతా తన కోసం.